మేము గెలిచిన చోట, మేముండే చోట కడప నగరంలో వేరే పార్టీ వాళ్ళు కానీ ఇంకొకటి కానీ నోరెత్తి మాట్లాడకూడదు. మేము చెప్పిందే చట్టం, మేము చేసేదే న్యాయం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇదేం దొరల పాలన కాదు. దొరల పాలనపై చాలా కాలమైంది. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. అందులో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కడపలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచినారు. కాబట్టి మీరు ఆ ధోరణిని మార్చుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్, దాన్ని పట్టుకొని ఒక ఆయన నిన్న అంటాడు, మా ఎమ్మెల్యే గారు లాటరీ ద్వారా ఎలాగోలా గెలిచేశారంట. ఎలాగా? మీ మాదిరిగా ప్రజలను భయభ్రాంతులు చేసి, డివిజన్లో నామినేషన్లు వేసిన వాళ్ళ పత్రాలు చింపేసి, వాళ్ళ ఎవరన్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భయపడి అలా ఏం గెలిచలే. ఆమె ప్రజలతో మమేకమై కడప నగరంలో, కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప తొక్కి ఆమె ఏం చేస్తుందో ప్రజలకు చెప్పింది. దాన్ని ప్రజలు నమ్మి ఆమెకు ఓటేశారు. అదే ధోరణిలో ఇప్పుడు స్వచ్ఛ కడప అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి గడపకు వెళ్ళి, నేను ఆ రోజు ఎలక్షన్లలో వీళ్ళకి మాట ఇచ్చినాను, ఈ ఇంటికి వెళ్ళినాను, ఈ సందుకు వెళ్ళినాను, ఆ కాలువ చూపినాను, ఆ రోడ్డు చూపించినాను, ఆ పని నేను పూర్తి చేసే బాధ్యత నా భుజస్తంభాల మీదని చెప్పి ఆమె వెళ్ళి ప్రతి ఇంటికి తిరుగుతుంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తి మీరు భయభ్రాంతులై ఆ ఉండే కాస్త ఉనికి కూడా ఏడ కూలిపోతామో అని చెప్పి ఆ ఒక చిన్న విషయాన్ని తీసుకుని మసింపూసి మారడకాయ చేసి దాన్ని ఏదేదో చేసి మేమేమైనా మాట్లాడతాం, మీరు కేసులు పెట్టుకోండి, మాకు రాజ్యాంగం ఉంది అంటే, అదే రాజ్యాంగం ఎవరినైనా కించపరిచి మాట్లాడితే, ఎవరి గురించిన అవాక చవాకులు పేలితే వాళ్ళని ఏం చేయాలో అదే రాజ్యాంగంలో కూడా రాసింది. మీరు అనుకుంటారు రాజ్యాంగం మీ ఒకరి కోసం కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి అదే రాజ్యాంగం వర్తిస్తుంది. రాజ్యాంగంలో మీరు చేసిన దాని గురించే రాసి పెట్టేది, అందరి గురించి రాసి ఉంటుంది. ప్రతి దీనికి ప్రతి భారతీయ పౌరుడు వాడేది రాజ్యాంగమే. ఏ సామాజిక వర్గం, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం గురించి మీరే మాట్లాడాలా? ఏ సామాజిక వర్గం కానివ్వండి, సామాజిక వర్గాల గురించి మీరు మాట్లాడితే మేము వినాలా, ప్రజలు తప్పెట్టుకుంటాం. మా పార్టీలో ముస్లిం సామాజిక వర్గాన్ని ఉండే వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటే అతని ఇంటి మీద రాళ్ళు వేపించింది అదే సామాజిక వర్గం మీద. ఎవరు? మేమా మీరా? మీకు ఇప్పుడు ముస్లిం కన్నీళ్ళు కారుస్తా ఆమెదేందో కీచపరిచేస్తే, మా ఎమ్మెల్యే గారి గురించి ఏదో మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారని ఈ పొద్దు మేము ఎందుకు వచ్చి ప్రజల ముందు మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే అతి తొందరలో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దెబ్బకు ముందు మాదిరిగా ప్రజలు భయపడరు. వీళ్ళు ముందుకు వచ్చి ఓటు వేసి ప్రజాప్రతినిధిని గెలుస్తారు, ప్రజాసేవకుల్ని గెలిపిస్తారని చెప్పి ఏదో ఇలా ప్రజలను మభ్యపెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తే ఆమె ఏదో కేసులు పెట్టిస్తుంది. కేసులు పెట్టించే ఘనత మీది. ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని